కన్న కూతురుపై కన్నీరు పెట్టుకున్న కోటీశ్వరులైన వృద్ధ దంపతులు. కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ చివరకు అధికారుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం వేడుకుంటున్న ఆ వృద్ధ తల్లిదండ్రుల పరిస్థితి ప్రతి ఒక్కరిని కలిసివేస్తోంది. అనురాగం, ఆత్మీయత కంటే ఆస్తి గొప్పదా అనే ప్రశ్నను ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. నమస్కారం. ఈరోజు మనం ఒక కలచివేసే కానీ ప్రతి ఒక్కరూ తప్పక ఆలోచించాల్సిన ఒక వాస్తవ ఘటనను మాట్లాడుకోబోతున్నాం. కోటీశ్వరులైన ఒక వృద్ధ దంపతులు తమ కనీస వైద్యానికి కూడా డబ్బుల్లేక అల్లాడుతున్న పరిస్థితి మన సమాజంలోని ఒక లోతైన సమస్యను కళ్లకు కడుతోంది. అసలు ఒక గుడ్డి నమ్మకం, వాళ్ళు చేసిన త్యాగం ఎంతటి చేదు వాస్తవానికి దారితీసిందో ఈ ఘటన ద్వారా మనం స్పష్టంగా తెలుసుకుందాం. జగిత్యాల జిల్లాలో వెలుగు చూసిన ఈ హృదయ విదారకమైన ఘటన మనందరి ముందు ఒక అతిపెద్ద ప్రశ్నను నిలబెడుతోంది. అదేంటంటే, అనురాగం, ఆత్మీయత కంటే ఆస్తి గొప్పదా? సమాజం సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఇది. మనిషి జీవితంలో బంధాలకున్న విలువ ఏమిటి, కేవలం సంపద ఆ బంధాలను ఎలా శాసిస్తోంది అనేది ఈ కేస్ స్టడీ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన విషయమేమిటంటే, ఈ నంబర్ అక్షరాల 10 కోట్ల రూపాయలు. జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం మూటపెల్లికి చెందిన ఏనుగు లింగారావు గారు అహర్నిశలు కష్టపడి సంపాదించిన అపారమైన ఆస్తి ఇది. జగిత్యాల జిల్లా కేంద్రంలో జంబిగద్దె సమీపంలో ఉన్న ఈ భవనం విలువ సుమారు 10 కోట్లుంటుంది. అంటే ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఒక మనిషి జీవితకాల కష్టానికి ప్రతిరూపం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ అపారమైన సంపదకు వాళ్ల ప్రస్తుత దీనస్థితికి మధ్య ఉన్న వ్యత్యాసం చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఒకప్పటి ఆస్తిపరులైన ఆ వృద్ధ దంపతులు ఇప్పుడు చివరకు కనీసం బతకడం కోసం, న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ వేడుకుంటున్నారు. చేతిలో ఇంతటి సంపద ఉండి కూడా కనీసం మనుగడ కోసం ప్రాధేయపడాల్సిన దుస్థితి రావడం నిజంగా చాలా బాధాకరం గదూ. మొదటి భాగం, 10 కోట్ల బహుమతి. అసలు ఈ కథ ఎక్కడ, ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. ఈ కాలానుగుణ క్రమాన్ని గమనిస్తే మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది. మొదట తల్లిదండ్రుల జీవిత కాల కష్టం, ఆ తర్వాత తమ 2 కూతుళ్లలో పెద్ద కూతురైన నీలగిరి మాధవి మీద ఉన్న అపారమైన నమ్మకంతో ఆగస్ట్ 28, 2008న గిఫ్ట్ డీడ్ నంబర్ 964/2008 ద్వారా ఆ 10 కోట్ల భవనాన్ని ఆమె పేరు మీద రాసిచ్చేశారు. ఆ రోజు వాళ్లు చేసిన ఆ బదిలీయే ఈ రోజు వారిని అడుగడుగునా నిర్లక్ష్యానికి గురయ్యేలా చేసింది. ఈ గిఫ్ట్ డీడ్ వెనుక ఎలాంటి వ్యాపార కోణం లేదు. కన్నబిడ్డపై ఉన్న అపారమైన ప్రేమ, స్వచ్ఛమైన నమ్మకంతో చేసిన పని ఇది. రేపు వృద్ధాప్యంలో మన పెద్ద కూతురు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది కదా అనే ఒకే ఒక్క ఆశతో ఆ తల్లిదండ్రులు తమ యావదాస్తిని ఆమె చేతిలో పెట్టారు. రక్త సంబంధం తమకు వృద్ధాప్యంలో భద్రత ఇస్తుందని వాళ్లు అంత బలంగా నమ్మారు. ఇక రెండవ భాగం, ద్రోహం మరియు మనుగడ. ఇక్కడ కూతురుల మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన తేడాను మనం తప్పక గమనించాలి. ఈ పోలిక చూస్తే నిజంగా ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. ఒకవైపు పెద్ద కూతురు చేతిలో 10 కోట్ల రూపాయల ఆస్తుంది. ఆ భవనం ద్వారా నెలకు ఏకంగా 2 లక్షల రూపాయల అద్దె వస్తోంది. కానీ అనారోగ్యంతో బాధపడుతున్న కన్న తల్లిదండ్రులకు మందులు కొనడానికి కనీసం పైసా ఇవ్వకుండా వేధిస్తోంది. మరోవైపు చూడండి, చిన్న కూతురు బి మాలతి. ఆమెకు ఎలాంటి ఆస్తి ఇవ్వకపోయినా తన తల్లిదండ్రుల ప్రాణాలు నిలబెట్టడానికి తన సొంత జేబులోంచి నెలకు 8,000 రూపాయలిస్తోంది. ఈ లెక్కలు చూశాక మన మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే, ఆస్తి తన పేరిట రాసిచ్చే వరకేనా ఆ ప్రేమ, ఆప్యాయత? ఆస్తి వచ్చాక కన్నవారితో ఆత్మీయత అవసరం లేకుండా పోతుందా? ఆస్తి దక్కిన తర్వాత తల్లిదండ్రులను సంరక్షించాల్సింది పోయి వారిని ఇలా రోడ్డున పడేయడమనే చేదు వాస్తవాన్ని ఈ ఘటన మన కళ్ల ముందుంచుతోంది. మూడవ భాగం, న్యాయ పోరాటం. మరి ఆ పెద్దవాళ్లు అలా చేతులు కట్టుకుని కూర్చున్నారా? లేదు, న్యాయం కోసం వాళ్లు పోరాటం మొదలుపెట్టారు. ఇలా కన్నపిల్లల నిర్లక్ష్యానికి గురవుతున్న వృద్ధులకు తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంరక్షణ చట్టం 2007 అనేది ఒక పెద్ద రక్షణ కవచం లాంటిది. పిల్లలు తప్పనిసరిగా తమ తల్లిదండ్రులకు కనీస పోషణ అందించాలని ఈ చట్టం చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ చట్టం ద్వారానే ఆ దంపతులు తమకు న్యాయం చేయాలని ఇప్పుడు కోరుతున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ముందుగా జిల్లా కలెక్టర్కు, ఆర్డీఓలకు ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ గారిని స్వయంగా కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. 2008లో తాము రాసి ఇచ్చిన ఆ గిఫ్ట్ డీడ్ను వెంటనే రద్దు చేసి తమ ఆస్తిని తిరిగి తమకిప్పించాలని వాళ్లు అధికారికంగా డిమాండ్ చేశారు. ఇక చివరి భాగం డబ్బు వర్సెస్ ఆత్మీయత. ఈ సంఘటన సమాజానికి నేర్పుతున్న గుణపాఠమేంటో చూద్దాం. ఈ మొత్తం ఎపిసోడ్లో మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయమేమిటంటే, జీవిత చరమాంకంలో, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కోట్లాది రూపాయల సంపద అవసరమా? అస్సలు కాదు. ఒక ఆప్యాయమైన మాట, చిన్న ఓదార్పు, కష్టకాలంలో మేమున్నాం అనే భరోసా. వృద్ధులకు డబ్బుల కంటే మానసిక ధైర్యం, భావోద్వేగ మద్దతు ఎంతో ముఖ్యం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక లోతైన సత్యముంది. ఆస్తి ఎప్పటికీ శాశ్వతం కాదు. ఆత్మీయతే మనిషికి నిజమైన సంపద. డబ్బును, ప్రేమను ఒకే త్రాసులో తూచడం ఎంతటి విషాదకరమైన పొరపాటో ఈ మాట మనకు తెలియజేస్తోంది. తల్లిదండ్రుల త్యాగాలకు కనీస విలువ ఇవ్వకుండా ఆస్తియే సర్వస్వం అనుకోవడం మానవత్వానికే ఒక మచ్చలాంటిది. చివరగా ముగించే ముందు ఒక్క మాట. మారుతున్న ఈ రోజుల్లో కేవలం డబ్బు ముందే బంధాలన్నీ ఇంత బలహీనమైపోతున్నాయా? ఈ ఘటన కేవలం ఒక కుటుంబానిది మాత్రమే కాదు, సమాజంలో మనం ఎటు వెళ్తున్నాం అన్నది ఒక్కసారి మనందరం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఒక చేదు వాస్తవం. దీనిపై మీరు ఆలోచించండి.